అధిక మాసం వచ్చింది, అందువల్ల ఈసారి ఒక నెల ఎక్స్ట్రా అధిక మాసం రావడం వల్ల అధిక జ్యేష్టం వచ్చింది. ఈసారి వైశాఖంలో ఉన్నాయి ముహూర్తాలు, వైశాఖం అయిపోయిన తర్వాత మళ్ళీ అధిక జ్యేష్ఠ మాసం వచ్చింది, ఒక నెల ఖాళీ ఉంటుంది. సుమారుగా మే 15 నుంచి జూన్ 16 వరకు అధిక మాసం, ఇంకా ముహూర్తాలు ఉన్నాయి. మళ్ళీ జూన్ 16 తర్వాత ఉంటాయి మీకు కాలం. అసలు మే 1 ముహూర్తం దానికి అబ్బాయి మే 1 అయిపోతాయి, ఏమన్నా ఏప్రిల్కి అయిపోతాయి అబ్బాయి. ఆ 4 రోజుల కార్యక్రమం అంతకంటే ఏప్రిల్ అయిపోతుంది. ఏప్రిల్ అయిపోతాయి, ఏప్రిల్ 20కి ఉందంట అబ్బాయి, మే 1కి ఉందంట, మే 1కి ఉందంట అబ్బాయి, మే 1 బాగానే ఉందంట. అన్ని పౌర్ణం అన్ని 15వ తారీఖే చాలా లాగుతారు, కొద్దిగా ఉండేది. ఏప్రిల్ 15 అయిపోవు, 2 నెలలు అయిపోతాయి. ఇక లేవో అబ్బాయి, అవకాశం లేదు. ఫస్ట్ బాగుంది అంటున్నారు. అయితే ప్రతిష్టలు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు అందుట్లో పెద్ద గ్రామం బొడ్రాళ్ళు అంతా పెద్ద కార్యక్రమం పెద్దది. పౌర్ణమిలోపు లేదా బహుళ పంచమిలోపే ముహూర్తాన్ని చూస్తాం, అంటే బలం ఉంటుంది, చంద్రుడి యొక్క బలం బాగా ఉంటుంది, అందువల్ల ఆ లోపే చూస్తాం. మళ్ళీ అవతలికి వెళ్తే ఉందంటే ఉండే కొన్ని మనకి బహుళపక్ష అమావాస్య రోజుల్లోకి వెళ్తుంటాం కాబట్టి దానికి కొంచెం తక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాం. ఈ పౌర్ణమి ముహూర్తం ఒకటి. మనం ఆ 4 రోజులకి కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. మీరన్న ఆ వారం రోజులకి కొంచెం ఏదన్నా మనం దాన్ని ప్రయత్నం చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. 30వ తారీఖు నాడు ఆంజనేయ స్వామి పెట్టేస్తాం, ఓకేనండి. 30వ తారీఖు ఉదయం ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ అయిపోతుంది. మే 1వ తారీఖు సుమారు 7 చిల్లర ముహూర్తానికి బొడ్రాయి గరుడరాళ్ళు అయిపోతాయి. 10 చిల్లర ముహూర్తానికి శివాలయ ప్రతిష్ఠ ఉంటుంది. నేనంటున్నదే వరుసగా పెట్టుకొని వస్తాం మనం. ఇప్పుడు బొడ్రాయి అక్కడ అద్దంకమ్మ దగ్గర వాళ్ళు అద్దంకమ్మ దగ్గర ఉంటారు, బొడ్రాయి దగ్గర గవిడరాళ్ళ దగ్గర ఎక్కడ పురోహితులు అక్కడే, ఎక్కడ ఉండే జనాలు అక్కడే ఉంటారు. ఎక్కడ 7 చిల్లర ముహూర్తానికి అవి అయిపోతాయి. 10 చిల్లర ముహూర్తానికి వీళ్ళందరూ కూడా ఆ విగ్రహాలు పెట్టేసి అక్కడ మేస్త్రులకు అప్పగించో లేదంటే బిగించుకోనో 10 చిల్లర ముహూర్తానికి అందరం కూడా అక్కడికి వెళ్ళిపోతాం. దానికి ఇబ్బంది ఏం లేదు. దానికి కావాల్సిన సంస్కారాలన్నీ కూడా మనకి 29వ తారీఖు నాడు సంపూర్ణమైపోతాయి. విగ్రహాలకు కావాల్సిన సంస్కారాలన్నీ ఊరేగింపులతో సహా 29 నాడు అయిపోతాయి. 30వ తారీఖు ఆంజనేయ స్వామి పెట్టేస్తాం. పెట్టేసి మళ్ళీ సాయంత్రం లఘువుగా నిత్యార్చనలు హోమాలు యాగశాలలో ఉంటాయి. 30వ తారీఖు పొద్దున 7 చిల్లర ముహూర్తానికి బొడ్రాయి అద్దంకమ్మలు, 10 చిల్లర ముహూర్తానికి శివాలయం ధ్వజస్తంభ ప్రతిష్ఠ. అది ఇవన్నీ కూడా మీరు అడిగేది నాకు అర్థమవుతుంది. 16 రోజుల పండుగ తరువాత మీరు ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా. నాకు అవునవును 16 రోజుల పండుగ తర్వాత 16 రోజుల వరకు ఎటువంటి నీచు పడకుండా మిమ్మల్ని ఊళ్ళో వచ్చిన మొట్టమొదటిగా అడిగినటువంటిది కూడా అదే. ఏది బొడ్రాలు పెట్టేటువంటిది 2 విధాలు ఉంటుంది. బలిహరణ విధానంగా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. లేదండి మా ఊళ్ళో ఇంతమంది మామూలుగానే పెట్టారు, మాకు కూడా కావాల్సింది అలానే అని అన్నారు మీరందరూ కూడా. అంతే కదా. అందువల్ల 16 రోజుల పండుగ వరకు అద్దంకమ్మతో సహా ఊర్లో ఎటువంటి రక్తం కనిపించడానికి వీల్లేదు. మేము ఇచ్చే గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలతోనే అమ్మవారికి బలిహరణ, అన్నం ఎర్రన్నంతో బలిహరణ ఉంటుంది. 16 రోజుల పండుగ తర్వాత మీరు చేసుకునేటువంటి ఆచారాలు మీరంతా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి అభ్యంతరం లేదు. అప్పుడు 1వ తారీఖు శివాలయం ఏర్పాటు చేసుకోవచ్చు. అంతే కదా, 1వ తారీఖు 10 చిల్లర ముహూర్తానికి ఆ శివాలయంలో అన్ని విగ్రహాలు, ధ్వజస్తంభ యంత్రాలు పెట్టేసేస్తాము. చిన్నగా ఒక్కోటి క్రియలతో మనం లేపుకోవటం అంతా కూడా ఏర్పాటు.
నీటి మనకి 29వ తారీఖు మన విగ్రహాలను జారాలి. జారాలి. ఎప్పుడు విగ్రహాలు ఎన్నో తారీఖు జారాలి. ఏప్రిల్ 21వ విగ్రహాలన్నీ కూడా మనకి మే 1 అంటే మే 1, 2, 3, 4, 5 27వ తారీఖు నాడు ప్రతిష్ట ప్రారంభం. అర్థమైందండి. అంటే మీరు సుమారుగా 22, 21, 22 తారీఖుల్లో మీరు విగ్రహాలు అన్నీ తీసుకొచ్చేసుకొని ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అన్న స్పాట్లో వాళ్ళు మళ్ళీ తీసుకురావడం అది ఇది ఇబ్బంది అవుతుంది కదా. ఒక వారం ముందు తీసుకొచ్చేసుకొని మనం ఎక్కడ వసతి ఉందో చూసుకొని ఆ వసతి ఏర్పాటు దగ్గర మనం విగ్రహాలన్నీ పెట్టేసేసుకుంటే సరిపోతుంది. అది ఇప్పుడు మనకి ఊళ్ళో ఊరేగింపు ఉన్న విగ్రహాలు ఉంటుందండి. చెప్పింది ఊరేగింపుతో సహా మనకి 5 రోజుల్లో మనకి కార్యక్రమాలన్నీ కూడా వెళ్ళబుచ్చేటువంటి వ్యవస్థ ఉంటుంది. రెండవ రోజు అంటే మనకి 27 ప్రారంభం అయితే 29 అంటే బుధవారం నాడు మనం ఊరేగింపు పెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే ముందే 27 సాయంత్రం ఊరేగింపు అన్న పెట్టుకోవాలి. అలాగే అవన్నీ మళ్ళీ ఎత్తుకోవాలి. ఏర్పాటు పెద్ద విగ్రహాలు రావచ్చు కాదు, అవి రావు. ధ్వజస్తంభాలు విగ్రహం అంటే ఆ కరధ్వజస్తంభం ఏమన్నా తీసుకెళ్ళచ్చు. మిగతా విగ్రహాలన్నీ కూడా ఒక 4 ట్రాక్టర్లు 5 ట్రాక్టర్లు పెట్టుకొని కొన్ని విగ్రహాలు కొన్ని ట్రాక్టర్లు ఎక్కించేసుకొని చక్కగా కింద ఇసుక బస్తాలు అవన్నీ వేసుకొని తాళ్ళతో జాగ్రత్తగా బాగా అంత వెసులుబాటు ఇబ్బంది లేకుండా చేసుకొని మనం గ్రామోత్సవానికి చేసుకోవచ్చు. అది మళ్ళీ అది వస్తేనే మనకి జాకి వస్తేనే కొన్ని విగ్రహాలకి ఉండాలి, కంపల్సరీ ఉండాలి. రెండు రావాలి. అవి 2 రావాలి. ఆంజనేయ విగ్రహం వచ్చే రోజు తీసుకుని వచ్చే రోజు ఊరి దగ్గరకు వచ్చిన తర్వాత ఊరేగింపుతో తీసుకెళ్ళి అక్కడ దించడమే కానీ మనం రేపు తర్వాత మళ్ళీ ఎక్కలేం కదా. విగ్రహాన్ని తిప్పే పని లేదు. మీరేదన్నా తిప్పుకోవాలి అనుకుంటే విగ్రహాలు వచ్చే రోజే ఆ ఒక్క విగ్రహాన్ని అలానే పడుకోబెట్టిన విగ్రహాన్ని ఊళ్ళో కొంచెం అట్లా తిప్పుకొని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టేసుకోండి, దించుకొని. అంటే మొత్తం కాదు, ఇలా మెయిన్ రోడ్, ఇంకా మెయిన్ రోడ్ అటు శివాలయం రోడ్డుగా రోడ్డు ఇలా వచ్చేసి దగ్గరికి వెళ్ళిపోవటం అంతే. మెయిన్ రోడ్డు వెళ్ళిపోతే ఏం కాదుగా, బారుకి వెళ్ళిపోద్ది. చెట్టు బాగుంది అంటే ఊర్లోకి వస్తే బాగుంటుంది. కాదులే, మెయిన్ రోడ్డు పోతే ఏం కాదు. ఊళ్ళో తిరిగేది కాదు, మెయిన్ రోడ్డు వెళ్ళిపోవటం బారుకి.